విశాఖపట్నంలో 87వ వార్డు వడ్లపూడి శ్రీ గణేష్ నగర్. మేమందరం ఈ నగర వాస్తవ్యులం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ విశేష విషయాల్ని మనం భక్తి దీపం ఛానల్ ద్వారా వారు అభిమానించి సహకరించి వాళ్ళ రావటం మాకు చాలా ఆనందదాయకం. వారికి కృతజ్ఞతలు మొదటే తెలియచేస్తూ, ఇదం భోగ్యం భోగ్యానాం భోగసిద్ధయే అగ్ని సాక్షి జగన్నాథ దదాతు భోగ సంపద అని. భోగి అనేటువంటిది అనుభవించవలసినది అని దాని అర్థం. ఈ అనుభవం ఎలా ఉండాలంటే, సర్వలోకాలకి సాక్షిగా ఉన్నటువంటి అగ్నిదేవుడు మనకు సమృద్ధిగా భోగాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని భోగి పండగ నాడు మనకి తెలియజేసింది పరాశర సంహిత. ఇంతటి భోగి దేనికి అంటే, అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. అగ్ని అన్ని దేవుడి కంటే చిన్నవాడని, అలాగా 33 కోట్ల దేవతలకి అగ్నిదేవుడే అందరి దేవతలకి అందించవలసినటువంటి సామర్థ్యం కలిగిన వాడని, అందుకు అగ్ని ద్వారానే మనం సంకేతాన్ని, సందేశాన్ని అందించి అగ్నినే మనం భోగి నాడు చేయడం. అలాగే నిన్నటి రోజు ఏకాదశి, అది చాలా విశేషమైన పర్వదినంతో మనం దేవాలయాలలో అనేకమైనటువంటి అర్చనలు, పూజలు, అభిషేకాలు జరిపించుకున్నాం. అలాంటి భోగి నాడు భోగిగా పర్వదినాన్ని మనందరం జరుపుకుంటున్నాం. మరొక్కసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ నెలలో చైత్ర నుంచి పాల్గొనం వరకు ఉండేటువంటి ఈ నెలలలో మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. అంటే దక్షిణాయనం, ఉత్తరాయణం. సూర్యుడు దక్షిణంలో ప్రవేశిస్తే, దక్షిణ భాగాన్ని కానీ ప్రయాణిస్తే దాని దక్షిణాయనమని. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి దక్షిణాయనం, తర్వాత పుష్యమాసంలో వచ్చేది ఉత్తరాయణం. సూర్యభగవానుడు ఇవాల్టి నుంచి ఉత్తరాయణం అంటే ఉత్తర దిక్కుకి సంచరిస్తారు. అంతటి సంక్రాంతి పర్వదినం రోజున మనం విశేషమైన కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, వైదికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వం సగరుడు అనేటువంటి రాజుని, ఆయనకి 60,000 మంది కొడుకులు ఉన్నారని, వీళ్ళంతా ఒకేసారి కపిలముని ఆశ్రమంకు ప్రవేశించి ఆయన తపస్సును భగ్నం చేశారని, ఆ భగ్నం చేసిన తపస్సుతో ఆయన కపిలముని వాళ్ళందరినీ బూడిదిగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే గాని వారి ఆత్మ శాంతింపజేయదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరు నేల మీదకి తీసుకొస్తారు? తేలేకపోయారు. అందుకు సగరుడు వంశంలో పుట్టినటువంటి భగీరథుడు ఈ పని చేయగలిగాడు. ఆ తపస్సుకి వెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకి వచ్చిందనేటువంటి సంహితల ప్రకారంగా మనకు తెలుస్తోంది. అలాగే సంక్రాంతి రోజున ఉండేటువంటి గంగిరెద్దుల తాలూకా విశేషాన్ని కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాం. సంక్రాంతిలో గంగిరెద్దుల కథ కూడా మనకు ఒకటి ఉంది. పూర్వం గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుని తన కడుపులో ఉంచేస్తే, ఆ లింగాన్ని చూసుకోవడానికి ఎక్కడ శివుడు, పరమశివుడు కైలాసంలో కనిపించకపోతే, దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు బ్రహ్మ, విష్ణువులు అందరూ కలిసి ఆ గంగిరెద్దు వేషాన్ని వేయించి నందీశ్వరుడి చేత వాయిద్యాలు వాయించేయడానికి వెళ్ళి వాని గజాసురుడిని పొగిడి స్తోత్రం చేస్తే, ఆ స్తోత్రానికి ఆనందించి మీకేం కావాలో కోరుకో వాళ్ళు మానుష రూపంలో వెళ్ళారు. వెంటనే నీ హృదయంలో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి పరమశివుడిని మాకు ఇమ్మని ప్రార్థన చేశారట. అందుకు ఆ రోజు నుంచి గంగిరెద్దుని మనం తప్పనిసరిగా, అంటే వృషభరాజు అనమాట, నందీశ్వరుణ్ణి వృషభరాజుగా, గజాసురుడు అనేటువంటి రాజును ఆయన రాక్షసుడు కడుపులో ఉంచుకున్నటువంటి కారణంగా గంగిరెద్దుని నందీశ్వరుడిగా మనం పూజ చేయడం అనేటువంటిది మన సంప్రదాయంగా వస్తుంది. ఇంకా కనుమ రోజు పశువుల్ని పూజించడం వెనక కూడా ఓ కథ కనిపిస్తోంది. శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఒక్కసారి ఆహారం తీసుకోవాలని అన్నట. నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఒక్కసారి నూనె పట్టించి స్నానం చేయాలని చెప్పాడట. దాంతో కోపం వచ్చినటువంటి శివుడు, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి కదా, ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాట. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయని కనుమ తాలూకా విశేషాన్ని పశువులు సాక్షాత్తు నందీశ్వరునిగా అనుభవించి మనం భావించి పూజ చేస్తారు. అలాగే సంక్రాంతిలో గాలిపటాల కూడా విశేషం కూడా ఉంది. ఈ కథలో సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవడం, ఇది దేవతలకు పగలని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారు.
దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలనేటువంటిది. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసు కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని, ఆయన తల మీద ఉండేటువంటి పాత్ర ఆ భూమికి చిన్నమని చెప్పడం. అందుకే ఆ పాత్రను హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యేసరికి ఇంటికి చేరుకున్న వారుగా దాన్ని కింద పెట్టడం అనేటువంటిది కుదరదు. ఇలాంటి సంక్రాంతి గురించి అనేక కథలు మనకి గొబ్బెమ్మ గురించి కూడా, భోగిపళ్ళు గురించి కూడా సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఒక కథ ఉందనేది ఉంది. అలాగే రంగబుల్లులు పెట్టడం, లక్ష్మీదేవిని ఆహ్వానించడం అనేటువంటిది మనందరికీ చాలా విశేషమైనటువంటి సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశిష్యులు మనందరం తెలియజేసుకుంటూ దేవతామూర్తుల ఆశీస్సులు మనకు ఉండాలని, అలాగే మహాలక్ష్మి మన ఇంట వెల్లివిరియాలనేటువంటి భావనతో ఇవాళ ఈ భక్తి దీపం ఛానల్ వారు మనకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనందరినీ ఈ కార్యక్రమాన్ని చూపించి వినిపించినందుకు మరొక్కసారి భక్తి దీపం ఛానల్ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా కాలనీ, మా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే దేవాలయం తాలూకా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, పెద్దలందరి తరపున మీకు ఒక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభివాదాలు, నమస్కారాలు. భవదీయ భాస్కర్ పట్ల నమస్కారం. రైట్.